అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇది ఓన్లీ బిగినర్స్కి అనమాట. ఎవరైతే కొత్తగా వచ్చారో ట్రేడింగ్ నేర్చుకుంటారో అనుకుంటారో వాళ్ళకి ఇది మొదటి నుండి ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్స్ అనమాట. ఇది రెండు నేర్చుకుందాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ గీస్తున్నాను. ఇక్కడ అంతే జిగ్జాగ్ మూమెంట్, అంతే మనకి సపోర్ట్ టు రెసిస్టెన్స్ ఫామ్ అవ్వాలంతే. అక్కడ మనకి జిగ్జాగ్ మూమెంట్ కావాలి, అప్పుడే మనకి సపోర్ట్ టు రెసిస్టెన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ పీక్స్ అంతే టాప్ మోస్ట్ని మనం మార్క్ చేస్తున్నాం, అండర్లైన్ చేస్తుంది, సర్కిల్ చేస్తున్నాను నేను అక్కడ. ఎందుకంటే ఇవే మెయిన్ పాయింట్స్. పైన ఇంకా తీసి నేను ఒక లైన్ గీస్తాను. అవంతా ఒక లైన్లో ఉన్నాయి కాబట్టి, అంతే సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఒక లైన్లో పెడతాం. ఆ లైన్ ఎందుకంటే ఇప్పుడు అంతే అదొక ఏరియా అయిపోయింది అన్నమాట. ఆ బాక్స్ లైన్ కాదు, బాక్స్ అది ఒక ఏరియా అయిపోయింది. ఏరియా ఏంటంటే ఆ ఏరియాకి మనకి మార్కెట్ టచ్ అయ్యి కిందకు వచ్చేస్తుంది. ఎందుకు ఆ ఏరియా మార్క్ చేస్తాం? కింద చూస్తే సేమ్ మార్క్ చేస్తాం, మార్కులు అంటే డౌన్ మోస్ట్ బాటంలు అన్నీ మార్క్ చేసాం. అక్కడ మార్క్ చేస్తే మళ్ళీ తీసి, అంతే మీకు చెప్పడానికి మార్క్ చేశాను, మళ్ళీ తీసి మళ్ళీ ఒక ఏరియా పెడతాం అన్నమాట. ఒక ఏరియా అంతే సర్టన్ ఏరియా, దాంట్లో మార్కెట్ వచ్చి ఏదో ప్యాటర్న్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి అదొక ఏరియా కింద కన్సిడర్ అవుతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు ఇది గీసిన తర్వాత ఇప్పుడు దీనికి పేర్లు ఉన్నాయన్నమాట. పై దానికి ఒక పేరు ఉంది, కింద ఏరికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే పై దానికి పేరు మనము రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. ఏది రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ఏంటంటే పైకి వెళ్ళివి తగిలి కిందకు వచ్చేస్తాయి అన్నమాట. ఏరియాకి తగిలి ఆ జోన్కి తగిలి కిందకు వచ్చేస్తాయి. అదే కిందానికి పేరు ఏటుందంటే సపోర్ట్ అంతే. మనకు సపోర్ట్ ఎవరైనా మనకి సపోర్ట్ ఇస్తారు అంటారు కదా, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మేము పైకి వస్తామని. అలాగే ఇక్కడ కూడా సపోర్ట్ ఇస్తే పైకి వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు దీంట్లో కూడా ఇది సెంటర్. ఇది చూస్తే ఇక్కడ మినిమము మనకి అక్కడ 3 నుండి 4 పాయింట్లు టచ్ అవ్వాలి అక్కడ. అప్పుడే మార్కెట్ అంతే అది రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ అవుతుంది. అంతే పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఒకటా రెండా టచ్ అవుతాయి. అది కూడా రెసిస్టెన్స్ సపోర్టే, కానీ అంత స్ట్రాంగ్ కాదు అవి. ఓకే, కింద కూడా చూస్తే 4 అయ్యాయి అన్నమాట. 4 టచ్ అయ్యి పాయింట్స్, 4 పాయింట్స్ టచ్ అయ్యి కింద కూడా. ఎందుకు అది కూడా అయింది. ఇప్పుడు ఇది కన్సాలిడేషన్ అంటారు, దీన్ని కన్సాలిడేషన్ జోన్ అంటారు. ఇది సెంట్రల్ ఏరియాలో ఫామ్ అయింది. ఇది ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి. అప్ ట్రెండ్ కన్సల్టేషన్, డౌన్ ట్రెండ్ కన్సల్టేషన్. ఇప్పుడు చూస్తే నేను గీసింది ఇప్పుడు డౌన్ ట్రెండ్ కన్సల్టేషన్కి పైన మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. పైన చూస్తే అది రెసిస్టెన్స్, కింద చూస్తే మనకి గీసాను అది ఒక సపోర్ట్. అది డౌన్ ట్రెండ్కి. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఇప్పుడు అప్ ట్రెండ్ గీస్తాం. ఇక్కడ అప్ ట్రెండ్ ఏటవుతుంది, కింద నుండి పైకి వెళ్తుంది జిగ్జాగ్ మూమెంట్. అప్పుడు పైది మళ్ళీ గీసి బాక్స్, కింద ఒక బాక్స్ అన్ని అటాచ్ చేయాలి. బాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇక్కడ మొత్తం అటాచ్ అయిపోయింది అనమాట. బాక్స్ జోన్లో వచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు పైది ఏటవుతుంది, మనది రెసిస్టెన్స్ అవుతుంది. అది సింపుల్గా ఆర్ పెడతాను, రెసిస్టెన్స్ అవుతుంది. అదే కింద సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో వెళ్ళి చూద్దాం. అంతే ట్రేడింగ్ వ్యూలో రియల్ మార్కెట్ చూస్తాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రేడింగ్ జోన్ దొరికిన తర్వాత జూమ్ చేసి ఇక్కడ చూస్తాం. నేను మార్క్ చేస్తున్నాను ఒక 3 పాయింట్లు ఉన్నాయి చూడండి. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. 3 పాయింట్ టచ్ అయ్యింది మనకి. కింద చూస్తే ఫస్ట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్స్ టచ్ అయ్యి కదా, ఇప్పుడు ఈ బాక్స్లో పెట్టుకోవాలి. ఒక ఏరియా ఫామ్ చేసేది అక్కడ. ఆ ఏరియా మార్కెట్ కిందికి వెళ్తుంది. ఇప్పుడు కిందికి పెడితే కింద ఏరియా నుండి మార్కెట్ పైకి వెళ్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఆ ఏరియా కిందకి వస్తుంది. అంతే రెసిస్టెన్స్ అయిపోయింది అక్కడ. మళ్ళీ ఆ పై దాన్ని మనం రెసిస్టెన్స్ అవుతుంది. కింద దాన్ని మనం సపోర్ట్ అంటాం. ఈ
ఏరియా ఎక్కడ దాకా ఉంది కాబట్టి అక్కడ దాకా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ అప్ ట్రెండ్ చూద్దాం. అప్ ట్రెండ్ ఇక్కడ 8 ఉంది. ఇక్కడ అప్ ట్రెండ్లో చూస్తే అప్ ట్రెండ్లో ఈ మార్క్ చేస్తున్నాను. అప్ ట్రెండ్ 3 ఉన్నాయి పాయింట్లు. ఇక్కడ కూడా 3 ఉన్నాయి. 3 ఇక్కడ 3 ఉన్నాయి పాయింట్లు. దీన్ని కూడా బాక్స్లో పెడతారు. దీనికి సేమ్ బాక్స్ పనికిరాదు. దీనికి వేరే టూల్ ఉంటుంది. ఇంకో టూల్ ఉంటుంది. ఆ టూల్ వస్తుంది. టూల్లోని ఆ టూల్ అంతే కవర్ గట్ట అంతే కవర్ అంతే 60-70 యాంగిల్స్ చెప్తాయి అవి ఆ టూల్. చూస్తే ఇంకా 2 పాయింట్లు కంటాయి మనకి అక్కడ. అప్పుడు ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్ అయింది. ఇంకోటి చూస్తే ఇంకోటి ట్రెండ్ ఇక్కడ డౌన్ ట్రెండ్ ఇంకోటి పైన ఉంది చూడండి. ఒక ఫస్ట్ పాయింట్ కంటే అయింది, సెకండ్ అయింది, థర్డ్, ఫోర్త్. ఇక్కడ కూడా 4 పాయింట్ అవుతుంది. 1 2 3 4 ఇక్కడ కూడా 4 మళ్ళీ దానికి ఆ టూల్ పడికలు ఒక ఏరియా డ్రా చేసేలా. ఆ ఏరియా నిండే పైకి అంది కిందకు వస్తుంది. ఈ ఏరియా నిండే పైకి వెళ్తుంది. ఇది సపోర్టు, రెసిస్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ నేర్పిస్తా.